పోచమ్మకి కాపాడడము తెలుసు, శాపంతో వేధించడము తెలుసు, సంపడము కూడా తెలుసు. ఫస్ట్ క్వశ్చన్, ఉమెన్ సెంట్రిక్ సినిమాల మీద డబ్బులు పెట్టడానికి ప్రొడ్యూసర్లు 100 సార్లు ఆలోచిస్తారు. నిజమా అబద్ధమా? సార్ ఇప్పుడు కూడా ఐ థింక్ అఫ్ కోర్స్ దర్ ఇస్ సో మచ్ ఆఫ్ ఫ్యాన్ బేస్ ఫర్ ఆల్ ఆర్ హీరోస్. కానీ అవును, అమ్మాయిలకి కూడా ఫ్యాన్ బేస్ ఉంది, కానీ ప్రొడ్యూసర్స్ కి కొంచెం దే డూ థింక్ బిఫోర్ దే. ఇప్పుడు వస్తాయి కదా చాలా సినిమాలు హీరోయిన్ ఓరియంటెడ్, ఇప్పుడు కదా బ్రహ్మాండంగా. సార్ ఇప్పుడు కొంచెం మారుతుంది, కానీ స్టిల్ ఫ్యూ ప్రొడ్యూసర్స్ స్టిల్ థింక్ ఇంకా ఇన్హిబిషన్ ఇంకా ఉంది. అవును, కొంచెం ఉంది. అందుకే నేను కూడా కన్ఫ్యూజ్ అయ్యాను. హీరోయిన్స్ స్టోరీస్ లో సజెషన్స్ చెప్తే ఇప్పుడు డైరెక్టర్స్ హర్ట్ అయిపోతారు. ఏంటి నువ్వు మా కరెక్షన్ చెప్పడం ఏంటని. ఓ మా Actually, those days we are so lucky. Suggestions ichina kuda they used to receive, and they used to take it as a like betterment for the script. So we are so lucky to have those directors and the scripts. Yes. Yeah. సో నెక్స్ట్ క్వశ్చన్, హీరోయిన్స్కి పెళ్ళవగానే మదర్స్ క్యారెక్టర్స్ ఆఫర్ చేయాలని బుద్ధి పుడుతుంది. In general, the concept of the heroine in the audience mind and the industry is also will change. But exceptional few artists, they don't have any kind of a changes in their life. In that, I am also lucky to have, because when I married, I thought of it, I am finished from the industry. But it never happened. After that, I have become very busy after the marriage also. మనకి సూపర్ స్టార్ ఒక కాంటెస్ట్ ఒకటి పెట్టారు తెలుగులో, రామారావు గారు నేను అందరం మేము పాట. సో అది ప్రతి సంవత్సరం మారుతుండేది. బట్ నాకు మ్యారేజ్ అయిన తర్వాతే ఆ సూపర్ స్టార్ అన్నది నాకు వచ్చింది ఆఫ్టర్ మ్యారేజ్. జయ చెప్పినట్టు అది కొంతమందికి అవ్వచ్చేమో, కానీ నాకు కానీ తనకు కానీ జరగలేదు. అది నా జనరేషన్ కి చాలా పాజిటివ్, ఎందుకంటే ఇప్పుడు థింకింగ్ మారింది. సో మ్యారేజ్ తర్వాత కూడా ప్రాబ్లం లేదు. ద లాస్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ కొంచెం సెన్సిటివ్. ఆ రోజుల్లోనైనా ఈ రోజుల్లోనైనా హీరోయిన్ అవ్వాలంటే కొన్ని కాంప్రమైజెస్ తప్పవు. ఇది నిజమా అబద్ధమా? డజంట్ వర్క్అవుట్. టాలెంట్ లేకపోతే అంతే. There's a misconception that, females, especially actors, if you're an actress, then you've done something to reach where you are. I don't think that's true at all. నువ్వు మన సినిమాలో ఒక డైలాగ్ని నాతో డైరెక్షన్ డన్ బాబు. ఏం మ్యాటర్ ఏం తేడా లేదు కదా. ఓకే డన్. మీ సినిమాలో డైలాగ్స్ మ్యాక్సిమం మీ బాడీ లాంగ్వేజ్ మీ బిహేవియర్ నుంచి పుట్టినాయి బాబు చాలా వరకు. ఇప్పుడు చెయ్యాక్ అదే అదే కథలు పడితే కింద జతలు రాలుతాయి బిడ్డ. ఇదే డైలాగు ఇప్పుడు ఆ వెంకటేష్ బాబుతో అయితే అలా చెప్పిస్తాం. సప్పుడు చెయ్యాక్ పిల్ల మొక్క. వేలేంటమ్మా వేలేండి. ఇప్పుడు మనం కాజల్ గారిని శ్రీలని పిలిచేద్దాం. ఓకే బాబు. ఆ చేప కళ్ళల్లో ఎన్నో భావాలు పలికిస్తుంది. బొంగరాలని కళ్ళలతో అభిమానులు తన చుట్టూ గింగిరాలు తిప్పించుకున్న ఒకప్పుడు తెలుగు సినిమా ప్రపంచాన్ని ఏలేసి పెళ్ళంటూ చిన్న బ్రేక్ ఇచ్చింది అంతే. మళ్ళీ కృష్ణుడు పిలిస్తే చందమామ అని పిలిపించుకున్న ఆ భామ సత్యభామగా మారి రెట్టింపు ఉత్సాహంతో ఇంతకు ముందు కంటే అందంగా, ఒక మాటలో చెప్పాలంటే సంపూర్ణ నటిమా పటిమతో మళ్ళీ ఎంట్రీ ఇస్తుంది. భగవంత్ కేసరిలో మెచ్యూర్డ్ పాత్రతో పాత్రకి తన వంతు ప్రాణం పోసి సినిమాకి న్యాయం చేసిన
నా చందమామ, రేపు సత్యమ్మగా రాబోతున్న అందాల ఆడబొమ్మ కాజల్. అండ్ ఆ పక్కన ఉన్నది ఎవరో తెలుసా? అందాల ఆంధ్ర ఆడబొమ్మ. రామ్మాడి దగ్గర రామ్మా. నీ గురించి ఒకటే చెప్పాలి. ఏంటో తెలుసా? ఇప్పుడు వచ్చి రాగానే ఫిలిం నగర్ నడిబొడ్డులో జెండా పాతేశావు. డైరెక్టర్లు, హీరోలు, ప్రొడ్యూసర్లు ఇప్పుడు ఎవరున్నాడు తెలుసా? అయితే బాలకృష్ణ సినిమా చేయాలి, లేదా సీరియల్తో సినిమా చేయాలి, లేదా ఇద్దరిని పెట్టి సినిమా తీయాలి. కానీ ప్రేక్షకులు అందరికీ నీ గురించి ఒక నిజం చెప్పేనా? చెప్పండి. ఎంత అమాయకంగా చెప్పండి అంటాను. ఈ అమ్మాయి అల్లరి పిల్ల, ఈ అమ్మాయి తెలివైన పిల్ల. ఇప్పుడిప్పుడే ఈ అమ్మాయి ఇప్పుడిప్పుడే వెళ్ళే పిల్ల కాదు. కాజల్ ఎన్ని రోజులు ఉందో అన్ని రోజులు ఉంటుంది, కాజల్తో పాటు ఉంటూనే ఉంటుంది.